నాకు ఒక స్టూడెంట్ డౌట్ పెట్టాడు సార్, చాలా ఇంట్రెస్టింగ్ డౌట్ పెట్టాడు. ఆ డౌట్ ఏంటంటే, సార్ నేను ఒక కానిస్టేబుల్ మోడల్ పేపర్ రాశాను సార్, మోడల్ పేపర్ రాశాను సార్. ఆ మోడల్ పేపర్లో నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి సార్. 3 పాచికలను రైట్ వేస్తే సమ్ 8 రావాలంటే ఎన్ని విధాలుగా రావచ్చు? పాచిక ఉంది కదా సార్, పాచిక మీద నంబర్లు 1 2 3 4 5 6 నంబర్లు ఉంటాయి. 3 పాచికలను వేస్తే సమ్ 8 రావాలంటే నేను ఇలా చేశాను సార్. 1 1 6 1 2 5 1 3 4 రైట్ 1 5 2 ఇట్లా నేను కౌంటింగ్ చేసుకుంటూ వెళ్ళాను. దీనికి ఏమన్నా మీ దగ్గర షార్ట్ కట్ అప్రోచ్ ఉందా? 3 పాచికలు కావచ్చు. నేను అతనికి రిప్లై చేశాను, రవికుమార్ అనుకుంటా స్టూడెంట్ పేరు. రైట్ 3 పాచికలు కాదు, 4 పాచికలు కాదు, ఏది ఇచ్చినా కూడా 5-10 సెకండ్లలో మీకు డౌట్ అయిపోతుంది. 5-10 సెకండ్లో ఈరోజు క్లాసులో ఆ కాన్సెప్ట్సే మనం డిస్కస్ చేద్దాం. 5 to 10 సెకండ్స్లో ఇదంతా కౌంటింగ్ సార్. అంటే ఇదంతా మనము కౌంటింగ్ చేస్తున్నాం, ఇదంతా కౌంటింగ్ బేస్డ్. ఇదంతా జస్ట్ ఏమీ తలకాయ యూజ్ చేయకుండా 1 + 1 + 6 1 + 2 + 5 అని చెప్పి మనం కౌంట్ చేస్తున్నాము. కౌంటింగ్ చేసే పద్ధతి చేయడం వల్ల మీకు స్టెప్స్ ఎక్కువ అవుతాయి, ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి నేను దానికి బెటర్ పద్ధతి చెప్తాను. ఇంగ్లీష్లో ఈ టాపిక్ పేరు ప్రాబబిలిటీ. మీకు ప్రాబబిలిటీ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ సార్. మీరు డిఏఓ ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయినా, ప్రాబబిలిటీలో జనరల్గా 4 టాపిక్ల మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాడు. ఒకటి పాచిక మీద, ఇంకోటి కాయిన్ నాణాలు బేస్డ్ క్వశ్చన్స్ మీద, ఇంకోటి కార్డ్ బేస్డ్ క్వశ్చన్ మీద, ఇంకొకటి ఇది కాకుండా మిగతా అన్ని టైప్స్. చాలా ఈజీ. ఒక 8 గంటలు మీరు కరెక్ట్గా నా క్లాస్ వింటే ఏ మోడల్స్ అయినా క్లియర్ చేస్తారు. డైస్, కాయిన్, కార్డ్స్, మిస్లీనియస్. ఇది నాకు వచ్చిన మొట్టమొదటి డౌట్. నేను 2 డౌట్లను ఈరోజు డీటెయిల్డ్గా కాన్సెప్ట్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇది మొట్టమొదటి డౌట్. రెండో డౌట్ ఏంటంటే, సార్ నేను మొన్న ఎస్ఐ పేపర్ రాశాను సార్. ఎస్ఐ పేపర్లో ఈ క్వశ్చన్ ఉంది, T1 = 1, T2 = 1. ఎవరైతే ఎస్ఐ పేపర్ రాశారో వాళ్ళు బాగా కోరిలేట్ అవుతారు సార్. TN = TN - 1 + TN - 2. ఇది క్వశ్చన్. ఎవరెవరు ఎస్ఐ రాశారు సార్? ఈ క్వశ్చన్ గుర్తుందా సార్ మీకు? T1 + T2 + TN. ఎవరెవరు ఎస్ఐ రాశారు దయచేసి చెప్పండి సార్. ఎస్ఐ రాసిన వాళ్ళు ఈ క్వశ్చన్ మీకు గుర్తుండే ఉంటుంది. చాలామంది ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అని ఆల్మోస్ట్ 2 గంటలకు పేపర్ అయిపోతే 4 గంటలకు అట్లీస్ట్ 15 క్వశ్చన్లు షార్ట్ కట్ తోటి యూట్యూబ్లో ఫస్ట్ ఎస్ఐ పేపర్ నేనే సాల్వ్ చేశాను. షార్ట్ కట్స్ తోటి, ట్రెడిషనల్ మెథడ్స్ కాదు. అంటే 10 మంది నాకు ఓన్లీ క్వశ్చన్ ఇస్తే చాలు సార్, నాకు తలకాయ ఉన్నది, రైట్ కొంచెం ఆలోచిస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీరు ఎస్ఐ పేపర్ కనుక పేపర్ రిలీజ్ అయ్యి 1 o'clock పేపర్ అయిపోయింది అనుకుంటా, 4 o'clockకి నేను ఇటువంటి డిఫికల్ట్ క్వశ్చన్లు తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ తోటి 5-10 సెకండ్లో సాల్వ్ చేశాను. ఇది స్టూడెంట్ అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీద కొన్ని కాన్సెప్ట్లు సార్, అందరూ ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అని అంటున్నారు సార్, దీనికి ఈజీ పద్ధతి ఉందా? ఆ క్వశ్చన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? పాచిక మీద క్వశ్చన్లు. ఇటువంటి క్వశ్చన్లు ఇస్తే మీరు వదిలేయద్దు సార్. ఇటువంటి క్వశ్చన్లు 5-10 సెకండ్లలో అయిపోతాయి, 5 to 10 సెకండ్స్లో అయిపోతాయి. దాని ఫస్ట్ ఆ 5-10 సెకండ్స్లో ఎప్పుడవుతుంది? నీకు కాన్సెప్ట్ నీట్గా అర్థమయ్యి దాని మీద ఒక 5-6 ప్రాబ్లమ్స్ నువ్వు చేసినప్పుడు, టక్కున నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు ఆ బల్బ్ వెలుగుతుంది, నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఈ 2 డౌట్లను డీటెయిల్డ్గా నేను డిస్కస్ చేస్తాను. ఒకటి మెథడ్ 1 అనిల్ నాయర్స్ వే, ఇంకోటి మెథడ్ 2. మెథడ్ 1 వచ్చేసరికి మీకు మామూలుగా చెప్పే మెథడ్ 2 వచ్చేసరికి అనిల్ నాయర్ పద్ధతులు 2 చెప్తాను. ప్రాబబిలిటీ ఎవరైనా తెలుగులో చాలా బాగుంటే దయచేసి దీని యొక్క వర్బాటిన్ చెప్పండి సార్, దీన్ని తెలుగులో ఏమంటారో చెప్పండి.
ప్రాబబిలిటీ, రైట్? నేను మీ దగ్గర నేర్చుకుంటాను, మీరు నా దగ్గర లెక్కలు నేర్చుకోండి. ప్రాబబిలిటీ, డై బేస్డ్ ప్రాబ్లమ్స్. జస్ట్ వినాలి సార్, అంతే, మీరు క్లాస్ వినాలంతే. డైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్, డైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్. డై అంటే పాచిక, ఐ రైట్ సార్? డై అంటే పాచిక, రైట్? సంతోష్, థ్యాంక్ యూ. సంభావ్యత, సంభావ్యత, రైట్? ప్రాబబిలిటీ, మీరు మొత్తం జ్యోతిష్యం అంతా సంభావ్యత నుంచే వచ్చింది సార్. జ్యోతిష్యం ఒకరు, రైట్, వాళ్ళ దగ్గర 1000, 2000, 3000 శాంపుల్ సైజు ఉన్నాయి, వాళ్ళు ఎట్లా బిహేవియర్ చేశారు, జ్యోతిష్యం అంతా ప్రాబబిలిటీనే సార్. నడుస్తుందా నడవదా తెలియదు, ముందు నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే ఎన్విరాన్మెంట్ తీసుకొని, అదే సిట్యువేషన్ తీసుకొని, అదే స్టాటిస్టికల్ డేటా తీసుకొని, అదే శాంపుల్ స్పేస్ తీసుకొని, అదే ఒక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్ తీసుకొని ఇంత అవుట్పుట్ వచ్చింది, మీకు కూడా ఇంత అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పే జ్యోతిష్యము సంభావ్యత నుంచే వచ్చింది, సంభావ్యత నుంచే వచ్చింది. డై, జస్ట్ వినండి సార్, నోట్స్ పెన్లో రాసుకోండి. డై ఒక పాచిక, పాచిక తీసుకున్నాం అనుకోండి, దాంట్లో నంబర్లు ఏమేమి ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6. రైట్? సంభావ్యత పాచిక నుంచి చేద్దాము. డైలో ఏమేం నంబర్స్ ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్, రైట్? దాని తర్వాత అనిల్ నాయర్స్ మెథడ్ 1, అనిల్ నాయర్స్ మెథడ్ 2. మెథడ్ 2 అర్థమవుతే చాలా ఈజీగా చేస్తారు. డై 1, 2, 3, 4, 5, 6. ఒక పాచిక తీసుకున్నాను కన్నా, వేశాను. వేస్తే నాకు 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. 1 నుంచి 5 అట్లా రెండోసారి వేసాను. సమ్ ఆఫ్ 2 డైస్, సమ్ ఆఫ్ 2 డైస్ 2 సార్లు వేసాను. సమ్ ఆఫ్ 2 డైస్ 2 సార్లు వేస్తే, ఒకసారి పాచికేసామనుకోండి మినిమంగా 1 నుంచి 6 వరకు రావచ్చు. 2 సార్లు వేస్తే నాకు మినిమం వాల్యూ ఎంత వస్తుంది? 1 + 1 2. మినిమం వాల్యూ ఎంత? 1 + 1 2. మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది? 6 + 6 12. మినిమం ఒక పాచికను 2 సార్లు వేసినప్పుడు పాచిక మీద 1 నుంచి 6 నంబర్లు ఉండొచ్చు. మినిమం 2 సార్లు వేస్తే 1 + 1 2, మ్యాక్సిమం 6 + 6 ఎంత? 12. మ్యాక్సిమం ఎంత? 6 + 6 ఎంత? 12. నాకు 2 నుంచి 12 వరకు ఏదైనా నంబర్ రావచ్చు. 3 ఎట్లా వస్తుంది సార్? మొదటి పాచిక 1 వచ్చినప్పుడు, రెండో పాచిక 2 వచ్చినప్పుడు, ఆర్ మొదటి పాచిక 2 అయినప్పుడు, రెండో పాచిక 1 అయినప్పుడు. 4 ఎలా వస్తుంది? 1 + 3 కావచ్చు, 2 + 2 కావచ్చు, 3 + 1 కావచ్చు, 3 + 1 కావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే మనకు 2 నుంచి 12 వరకు ఏదైనా రావచ్చు. 2 నుంచి 12 వరకు ఏదైనా రావచ్చు. 2 నుంచి 12 వరకు ఏదైనా రావచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? జనరల్గా మీరు ఎలా చేస్తారంటే a + b = 5 ఉంది, 1 ≤ ab ≤ 6. ఇది చూడండి సార్, ఈ క్వశ్చన్ చూడండి. ఈక్వేషన్లో రాశాను, కానీ క్వశ్చన్లో మీకు తెలుగులో ఎలా అడుగుతాడంటే, రైట్, నేను 2 పాచికలు వేసాను, 2 పాచికల మొత్తము 5 కావాలి అని అంటే దాని సంభావ్యత ఎంత? 2 పాచికలు వేసాను, 2 పాచికల మొత్తము 5 కావాలంటే దాని సంభావ్యత ఎంత? మీరు ఈ లాజిక్ తెలుసుకోకుండా మీరు ఎలా చేస్తారంటే, రైట్, అడ్డదిడ్డంగా చేస్తారు సార్. సార్ ఫస్ట్ పాచిక 1, సెకండ్ పాచిక 4. ఇది మెథడ్ 1. ఫస్ట్ పాచిక 2, రెండోది 3. ఇది 3 + 2. ఇది 4 + 1. అంటే నాకు 6 రావాలి అని, 5 రావాలి అని అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి సార్? నాకు 4 అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ పాచిక 6లో ఏదైనా నంబర్ కావచ్చు, రెండో పాచిక 6లో ఏదైనా నంబర్ కావచ్చు. 4/36. 4/36 ఎంత? 1/9. 4/36 ఎంత? 1/9. మీరు ఇలా సాల్వ్ చేస్తారు. a + b = మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను సార్. ఒక 5 నిమిషాల్లో మీరు ఇవన్నీ క్వశ్చన్లు ఇలా రాయడం మానేస్తారు, అనిల్ నాయర్స్ వే అలవాటు చేసుకుంటే. 2 పాచికలు వేసాను కన్నా,
2 పాచికలు వేసాను. 2 పాచికల మొత్తము 5 రావాలంటే దాని సంభావ్యత ఎంత? 5 రావాలంటే మామూలుగా అయితే ఏం చేస్తాము? ఫస్ట్ పాచిక 1 కావచ్చు, రెండో పాచిక 4 కావచ్చు, ఫస్ట్ పాచిక 2 కావచ్చు, రెండో పాచిక 3 కావచ్చు, 3 కావచ్చు, 2 కావచ్చు, 4 తిర్రమర్ర కూడా కావచ్చు. మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి మనకు? 4 అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ పాచిక 6లో ఏదైనా కావచ్చు. ఇది టోటల్ మొత్తం నాకు ఎన్ని వాల్యూలు వస్తాయి, నాకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 6C1/6C1. మనము 6 నంబర్లు ఉన్నాయి సార్ పాచికలో. 6లో ఏదైనా రావచ్చు ఫస్ట్ పాచిక వేస్తే. రెండోసారి వేస్తే 6లో ఏదైనా కావచ్చు. 4/36. 4/36 ఎంత? 1/9. రైట్. ఇలా మీరు చేసినట్టు అయితే యు ఆర్ నాట్ అనిల్ నాయర్ స్టూడెంట్స్. మీరు కౌంటింగ్ చేస్తున్నారు సార్. ఇట్లా 3 పాచికలు ఇచ్చినా 4 పాచికలు ఇచ్చినా కౌంటింగ్ చేసుకుంటూ పోతారు. ఒక్క కేసు పోయినా కానీ మీకు ఆన్సర్ పోతుంది. ఒక్క కేసు పోయినా కానీ ఆన్సర్ పోతుంది. అందుకే నేను మ్యాథమెటిక్స్లో ప్రతిదీ కోరిలేటెడ్ సార్. అరిథమెటిక్లో ఉన్న యావరేజ్, సగటు అనే లాజిక్ సంభావ్యతలో యూజ్ చేస్తున్నాను. సగటు అనే లాజిక్ సంభావ్యతలో యూజ్ చేస్తున్నాను. ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి సార్. ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి. ఇంతవరకు క్లియర్గా సార్. ఈ లాజిక్ మీకు తెలిసి ఆన్సర్ వస్తే ఆన్సర్ వస్తుంది, కానీ ఎక్కువ టైం పడుతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వీటన్నిటి మధ్యలో తేడా 1. అంటే ఈ సిరీస్ దేంట్లో ఉన్నట్టు? అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. సిరీస్ మధ్యలో తేడా అనేది సేమ్గా ఉంది. కాబట్టి యావరేజ్ ఏమవుతుంది? అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో మొదటి వాల్యూ ప్లస్ చిట్ట చివరి వాల్యూ డివైడెడ్ బై 2. మొదటి వాల్యూ ఎంత? 2. ఇది మెథడ్ 2. మళ్ళీ మెథడ్ 3 కూడా చెప్తాను సార్. మీకు మెథడ్ 3 చాలా సులువైన మెథడ్. మెథడ్ 2 మినిమం 2, మ్యాక్సిమం 12. 2 + 12/2 14/2. దాని వాల్యూ ఎంత? 7. సగటు వేసాను. సగటు ఎంత వచ్చింది? 7. ఇంతవరకు క్లియర్గా సార్? చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. రైట్. మెథడ్ 2 లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ 3 రైట్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ 2 నేనేం కనుక్కుంటున్నాను? 2 పాచికల మొత్తం కనుక్కుంటున్నాను. ఒక పాచికలో ఏమేమి నంబర్స్ ఉండొచ్చు? 1 నుంచి 6 వరకు నంబర్స్ ఉండొచ్చు. 1, 2, 3, 4, 5, 6. 1 నుంచి 6 వరకు ఏదైనా నెంబర్ ఉండొచ్చు. రైట్. నాకు మినిమం వాల్యూ ఎంత వచ్చింది? 2. మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది? 6 + 6 12. 2 నుంచి 12 వరకు అన్ని వాల్యూలు వస్తాయి. దాని సగటు ఎంత? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 7. యావరేజ్ అనేది 7. ఒక ట్రయాంగిల్ గీసుకోండి. ఈ ట్రయాంగిల్ ఏంటో కూడా చెప్తాను. ఈ పైన ఏదైతే కొనుందో అక్కడ యావరేజ్ పెట్టుకోండి. ఇది 7. ఇక్కడ ఏమవుతుంది చూడండి సార్. ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. 2, 3, 4, 5, 6, 7. ఇదెంత? 8, 9, 10, 11, 12. సార్ మీరు వైట్ కలర్లో రాసిన అన్ని మొత్తాలు 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 7 వరకు రావచ్చు, మళ్ళీ 12. సార్ ఈ త్రిభుజం ఎందుకు వేశారు? దానికి ఒక కారణం ఉంది. కారణం చూడండి సార్. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేయండి. 1, 2, 3 వరుసగా నంబర్లు రాసుకుంటూ రండి. 4, 5, 6. 6 వరకు రాసి మళ్ళీ తిరిగి రండి. 4, 3, 2, 1. సార్ ఈ బ్రాకెట్లో రాసిన ఏంటంటే సార్ మొత్తాలు, మొత్తాలు. 12 రావడానికి నాకు ఒక్క అవకాశం ఉంది. రైట్. 7 రావడానికి నాకు 6 అవకాశాలు ఉన్నాయి.
3 రావడానికి రాండ్కు 2 అవకాశాలు ఉన్నాయి. మీకు చాలా ఈజీగా చెప్పడానికి ఒక త్రిభుజం వేశాను. ఈ త్రిభుజంలో సగటెంత 7, 7 పైన వేసాను, నంబర్లు రాసుకుంటూ వచ్చాను. 2 3 4 5 6 7 8 9 10 11 12 వరుసగా రైట్ సహజ సంఖ్యలు రాశాను. 1 2 3 4 5 6 6 వరకు రాసి మళ్ళీ కిందికి వచ్చాను. రైట్ 5 4 3 2 1. ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా సార్? ఓకే. రైట్ సైడ్ మెథడ్ 3 చెప్పకుండా అప్లికేషన్ చెప్తాను. చాలా ఈజీ సార్, మీకు అర్థమవుతాయి. సంభావ్యత, నాకు 2 పాచికలు నేనేస్తే దాని యొక్క మొత్తం 8 రావాలంటే దాని సంభావ్యత ఎంత? దాని సంభావ్యత ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ 8. 2 పాచికలను వేస్తే సమ్ 8 రావాలంటే దాని సంభావ్యత ఎంత? 8 రావాలంటే నాకు బ్రాకెట్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి సార్? 5 ఉన్నాయి. ఫస్ట్ పాచికలో ఏదైనా నంబర్ రావచ్చు 6లో, కాబట్టి 6. రెండో పాచికలో ఫస్ట్ పాచిక వేసిన తరువాత రెండో పాచిక వేస్తాను, ఫస్ట్ పాచిక వేసిన తరువాత రెండో పాచిక వేస్తాను, కాబట్టి 6 × 6. జస్ట్ చూడంగానే మనము 2 పాచికల మొత్తం అడిగితే చాలా ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. ఆన్సర్ ఎంత? 5/36. 5/36. అదే సెకండ్ క్వశ్చన్ మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ త్రిభుజం ద్వారా ఆన్సర్ వస్తుంది సార్. సమ్ అనేది 11, సమ్ 11. మొత్తము 2 పాచికలు వేస్తే దాని సమ్ 11 రావాలి అని అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి సార్? 2 అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ పాచికల ఏదైనా కావచ్చు, 6లో నెక్స్టోది ఏదైనా కావచ్చు, అంటే 2/36. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? సార్ ఈ నంబర్లు దీనికేమన్నా లాజిక్ ఉందా? లాజిక్ లేకుండా అనిల్ నాయర్ సార్ క్లాస్ తీసుకోడు. చక్కటి మ్యాథ్స్ని అర్థం చేసుకున్న విధంగా అర్థం చేసుకొని క్లాస్ తీసుకుంటాడు. రైట్, బండగా ఫార్ములాలు అస్సలు చెప్పను నేను. ఈ బ్రాకెట్లో రాసింది ఎలా వచ్చింది సార్? మీరు ఏ ఆలోచనతోటి ఇది రాశారు అది నేను మెథడ్ 3లో చెప్తాను. ఇక్కడ చూడండి సార్, కొన్ని క్వశ్చన్లు చాలా ఇబ్బంది పడతారు సార్. లేకపోతే సమ్ 4 ఆర్ 10 రావాలి. 2 పాచికలు వేసినప్పుడు 4 అయినా రావాలి, 10 అయినా రావాలి. 4 రావడానికి ఎన్నున్నాయి సార్? 3 అవకాశాలు. 10 రావడానికి ఎన్నున్నాయి అవకాశాలు? 3. డివైడెడ్ బై 36. 6/36 ఎంత? 1/6. నాలుగోది, సమ్ అనేది సరి సంఖ్య రావాలి, సమ్ అనేది ఈవెన్ నంబర్ రావాలి. మొత్తం చెయ్యొద్దు, ఈవెన్ నంబర్కి హాఫ్ ఉంటుంది, ఆడ్ నంబర్కి ఆడ్ ఉంటుంది. దీని ఆన్సర్ చెప్పండి సార్. సమ్ ప్రధాన సంఖ్య కావాలి. సమ్ ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నంబర్ కావాలంటే సంభావ్యత ఎంత? ఇదే మీరు ఆన్సర్ చెప్పండి సార్. ఇదే మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. ఆర్ యు ఆల్ విత్ మీ? సమ్ 8, సమ్ 11, సమ్ 4 ఆర్ 10, సమ్ ఈవెన్ నంబర్, సమ్ ప్రైమ్ నంబర్. ఐ హోప్ యు ఆల్ ఎంజాయిడ్ దీస్ బ్యూటిఫుల్ వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్. ఎక్కడ కూడా కౌంటింగ్ అనేది లేకుండా వచ్చిన ఆన్సర్. ప్రధాన సంఖ్యలు ఏంటేంటి సార్? 2, 3, 5, 7, 11. 2కి ఎంత వచ్చింది? 1. 3కి ఎంత వచ్చింది? 2. 5కి ఎంత వచ్చింది? 4. 7కి ఎంత వచ్చింది? 6. 11కి ఎంత వచ్చింది? 2. రైట్, డివైడెడ్ బై 36. 15/36. 3 5ల 3 12ల 3 5ల 3 12ల ఆన్సర్ ఎంత? 5/12. 5/12. అందరూ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి సార్. అందరూ క్లియర్ అవుతా. ఏ టాపిక్ తీసుకున్నా రైట్, అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను, క్వశ్చన్స్ నేనే ప్రిపేర్ చేస్తాను, క్వశ్చన్ మెథడ్స్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను. మీకు ఏ లోకల్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా రైట్, ఒక ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి ముంబై, ఈ ఎన్ఐటి టాప్ మోస్ట్ కాలేజెస్లో క్యాట్ ఎగ్జామ్కి వరుసగా 8 సంవత్సరాల నుంచి రైట్ 100% ఏ ఎగ్జామ్లో సార్? క్యాట్ ఎగ్జామ్లో తీసుకొచ్చిన ట్రైనర్ ద్వారా మీరు క్లాసెస్. సమ్ 2 days, సమ్ ఆఫ్ 2 days, సమ్ ఆఫ్ 2 days. 2 పాచికల మొత్తానికి ట్రయాంగిల్ మెథడ్, త్రిభుజం మెథడ్. సార్ నేను ఒక టీచర్ని సార్, నేను నా ఫ్రెండ్కి మెథడ్ చెప్పాలనుకుంటున్నాను. ఈ బ్రాకెట్లో
ఇది కౌంటింగ్ చేయకుండా ఎందుకు వచ్చింది అది కూడా ప్రూఫ్ చెప్పండి సార్. ప్రూఫ్ చెప్పకుండా నేను క్లాస్ చెప్పను. ఎవ్రీబడి క్లియర్? సో సమ్ 6 కావచ్చు, సమ్ 7 కావచ్చు, సమ్ సరి సంఖ్య కావచ్చు, సమ్ బేసి సంఖ్య కావచ్చు, సమ్ సంయుక్త సంఖ్య కావచ్చు, సమ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 కావచ్చు, సమ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 కావచ్చు, సమ్ ఇది అండ్ అది కావచ్చు, రైట్? ఇది మాత్రమే కావచ్చు. సమ్ ఆఫ్ 2 పాచికల సమ్, 2 పాచికల సమ్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.